బ్రేక్ అవుతుందండి. రైట్. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. వేణుగోపాల్ గారు, ఏంటి జగన్ వచ్చినప్పుడే రోడ్లు తవ్వడము, లాఠీ చార్జ్ చేయడము, లేకపోతే భారీ బందోబస్తు లేకుండా ఉండడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం జగన్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? మేడం, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. మేడం, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు జగన్ అంటే జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు, జగన్ ఏదో ఉద్ధరిస్తాడని, జగన్ అధికారం 5 సంవత్సరాల్లో ఉంటే ఉద్ధరించింది సాధని, మళ్ళీ ఇప్పుడు వస్తే ఉద్ధరిస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలు పరిగెత్తా వస్తా ఉన్నారు అని చెప్పారు. మరి సిద్ధం సభలో కూడా చెప్పారు, ప్రతి నెల ఒక సిద్ధం సభ పెట్టేసి రాష్ట్రం అంతా ఒక సిద్ధం సభలు జరిపేసి 175కే 175 అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు లేదు, ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచన చేయాలి. 5 సంవత్సరాలు ఇసుకలో, మట్టిలో, మద్యంలో, మైన్స్ లో, దేవాదాయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, తల్లికి ఇచ్చిన షేర్స్లు, చెల్లికి ఇచ్చిన ఆస్తులు, మేనల్లుడికి ఇచ్చిన ఆస్తులు, మేనకోడలికి ఇచ్చిన ఆస్తులు అన్ని దుర్మార్గంగా దోచుకున్నారని చెప్పి సొంత చెల్లి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులే చెప్తుంటే, ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం 5 సంవత్సరాలు ఉద్ధరించేశాడు, మళ్ళీ ఈసారి తండోపతండాలుగా వస్తా ఉన్నారు, మళ్ళీ ఆయన ఉద్ధరిస్తారు అని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. 151 సీట్లు ఇచ్చిన ఈ ప్రజలకి నువ్వేం చేశావు? ఏదో నీ వాళ్ళకి సంక్షేమం 10-20 ఇచ్చేసి కార్యకర్తలను పక్కన పెట్టేసి, కార్యకర్తలను దూరం చేసేసి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు దోచుకునేసి, ఎక్కడ చూసిన అవినీతి అవినీతి అవినీతి. ఈరోజు ఇసుక దాదాపు 1.22 కోట్ల టన్నులు ఇసుకని దోచుకొని దాదాపు 1447 కోట్లు నిన్న ప్రభుత్వం ఏది అప్డేట్ వేసింది సుప్రీంకోర్టులో. అదేవిధంగా విజయసాయి రెడ్డి చెప్పాడు A5లో మద్యంలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాము, డిస్టిలరీ అంతా లీజ్ కి తీసుకున్నాము, 12% ఇంట్రెస్ట్ తో డబ్బు తెచ్చుకున్నాము, ఆదాని దగ్గర, డీకార్డ్ దగ్గర. మేమే ఎవరైతే దీంట్లో ఎంపీ మిథున్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, అదేవిధంగా సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇలాంటి ఎవరు 2 మీటింగ్లు, హైదరాబాద్ లో ఒక మీటింగ్, విజయవాడలో ఒక మీటింగు, A5 గా ఉన్న విజయసాయి రెడ్డి గారే చెప్పారు స్వయంగా లిక్కర్లో ఏ విధంగా అవినీతి జరిగిందని. సరే, ఇప్పుడు వేణుగోపాల్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు అవన్నీ చేశారు అంటే ఇప్పుడు ఈ పర్యటనలో రోడ్లు తవ్వడం కానీ, లేకపోతే బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం కానీ, లాఠీ చార్జ్ చేయడం కానీ తప్ప? ఓకే, మీరు చెబుతున్నవన్నీ కరెక్టో కాదో తెలియదు, మీరు మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? పర్యటనలు జరిగినప్పుడు మాత్రమే రోడ్ల తవ్వకాలు ఎందుకు చేస్తున్నారు? జగన్ వచ్చినప్పుడే అంటే మీరు అవేమైనా రాజకీయ కక్షలు దృష్టి పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఏం చేస్తున్నాడు? ఎవరైతే మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారో, ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దెబ్బతీస్తున్నారో, ఎవరైతే నల్లపరెడ్డి ఏం మాట్లాడారండి? ఒక మహిళని నెల్లూరులోనే పెద్ద ఫ్యామిలీ అయినా చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరున్న మహిళను తీసుకొచ్చి అన్పార్లమెంట్స్ వాడి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడమా? ఆయన వస్తా ఉంటే గొంతు తవ్వకపోతే ప్రభుత్వం పడిపోతుందా? ప్రజలు ఈ దగ్గరికి వచ్చేస్తే రాష్ట్రం మునిగిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? దీనికన్నా ఎక్కువ వచ్చారు సిద్ధం సభలకి. మరి ఆ రోజు ప్రభుత్వం పడిపోలేదు, ప్రభుత్వం మళ్ళీ గెలవలేదే. ఈయన వస్తే అడ్డంగా గుంతలతో వేస్తున్నారా? ఈయన వస్తే బ్యారికేడ్లు పెడుతున్నారా? వీళ్ళు మాట్లాడుకు వీళ్ళు భ్రమలో బతుకుతున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గత 5 సంవత్సరాలు ఉద్ధరించాడు, దాన్ని కాస్త ఇంకా ఉద్ధరించబోతాడని చెప్పి. కానీ ఇక్కడ ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ప్రభుత్వానికి ఏమీ లేదు. ఏదైతే వాళ్ళు అవినీతి చేశారో, పీకల లోతులు అవినీతి చేశారో, అక్రమాలు చేశారో, దుర్మార్గాలు చేశారో, దానికి శిక్ష ఈ రోజు ఇవన్నీ పనిష్మెంట్లు. అంతేగాని వీళ్ళు 151 సీట్లు అదే ప్రజలు ఇచ్చారు, అదే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, సరిగా చేయలేదు. ఆ 11 సీట్లు ఇచ్చినా కూడా నువ్వేం చేస్తున్నావు? ఎవరిని పరామర్శిస్తున్నావు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దెబ్బతీసామని పరామర్శిస్తున్నావు, మహిళలు కించపరుచు మాట్లాడిన వాళ్ళని పరామర్శిస్తున్నావు. దానికి జనాలు గుంపులుగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరించేస్తాడని చెప్పి ప్రభుత్వం అడ్డుకుంటా ఉందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మేడం అడగండి.
బట్ మీరెందుకు మరి బందోబస్తుని ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఓకే, మీకు అన్ని తెలుసు. జగన్ ఎక్కడ పర్యటన చేసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుస్తుంది, పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నడిపాడు. వినండి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు గత 2019 నుంచి 2024 వరకు 30 యాక్ట్లు 144 సెక్షన్లు పెట్టి 5 సంవత్సరాల ప్రభుత్వం నడిపాడు. కానీ ఈ రోజు ఆ విధంగా ఉందా? నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు, కానీ లిమిటెడ్ పర్సన్స్ వేసుకొని తిరగాలి. కారు తలకాయ ఎందుకు ఎక్కిచ్చేసి నీ కార్యకర్తనే? అభిమానాన్ని మనం అడ్డుకోలేము. వాళ్ళు ఏదో ఎక్కి దిగినారంటే కారు కింద పట్టి నలిగిపోయారు, తొక్కేచ్చేశారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అదే చంద్రబాబు నాయుడు గారు చీరలు పంచేటప్పుడు అదే గుంటూరు సభలోనే ఏదో సభలో ఆ రోజు లా అండ్ ఆర్డర్ దెబ్బతీశాడు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంది? అదే కదా చేస్తున్నాడు. మనం ఎంతమంది లిమిట్, దానికి తగినట్టు పర్మిషన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళ దగ్గర. ఆ పర్మిషన్ తో ముందుకు పోవాలి. నాకు 1000 మంది కావాలి, 5000 మంది కావాలి, 50,000 మంది. నువ్వు పరామర్శించడానికి పోతే మహిళల్ని ఎవరైతే దుర్భాషలు ఆడినారో, మహిళల్ని ఎవరు దూషించినారో వాళ్ళని పరామర్శించడానికి పోయినావు. పరామర్శించడానికి 1000 మందిని పిలుపునిస్తావు. 500-1000 రూపాయలు ఇస్తే దానికి సంబంధించి వస్తారు. 500,000 నువ్వు పరామర్శించేస్తే నీ అభిమానం మరి సిద్ధం సభలకు అంత జనం వచ్చినా మరి నీకు ఓట్లు ఎందుకు పడలేదు? కనీసం ప్రతిపక్ష పాత్ర వచ్చిందా? ఎందుకు 11 సీట్లు వచ్చేది? మరి అంత జనం ఓను వచ్చేస్తుంటే అభిమానంతో. ఇవన్నీ రాజకీయంగా చేసే మాటలు తప్ప ఏమి లేదు. ప్రభుత్వం దేనికి అడ్డుకుంటుంది మేడం? ప్రభుత్వం ఎందుకు గుంతలు దోస్తుంది? ప్రభుత్వం ఎందుకు బ్యారికేడ్లు పెడతాది? నువ్వు లిమిటెడ్ పర్సన్ తో రావాలి, దానికి తగిన భద్రత ఇస్తాది. నువ్వు జనాలు తోలేస్తే డబ్బులు పెట్టేసి డబ్బులు ఉంది కదా దోచుకున్న డబ్బులని. నమస్తే అండి కృష్ణాంజలి గారు. శ్రీదేవి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్